ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దాదాపు ఏడాది తర్వాత కీలక నిందితుడు శ్రవణ్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యాడు. ఎన్నికల సర్వే సమాచారం మాత్రమే ప్రవీణ్తో పంచుకున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఒక్కసారి కూడా కలవలేదని విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2న మరోసారి విచారణకు రావాలని సిట్ బృందం శ్రవణ్ రావుకు సూచించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు దాదాపు సంవత్సరం తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకొచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు సిట్ విచారణ అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5:30 గంటల వరకు శ్రవణ్ రావును సిట్ ప్రశ్నించింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసేందుకు యత్నించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుతో సమాచారం పంచుకున్నట్లు శ్రవణ్ రావు వెల్లడించారు. తన మీడియా సంస్థ ద్వారా ఎన్నికల సర్వే చేయించానని, ఆ సమాచారాన్ని మాత్రమే ప్రణీత్ రావుకు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నో సంస్థలు ఎన్నికల సర్వేలు చేస్తాయని, ఎస్ఐబీ అధికారితో సమాచారం పంచుకోవాల్సిన అవసరమేంటని సిట్ బృందం ప్రశ్నించగా, ప్రభుత్వ అధికారి హోదాలో అడగడంతోనే తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణీత్ రావుతో ఎలా పరిచయం ఏర్పడిందని అడిగిన ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ప్రణీత్ రావుతో కలిసి పనిచేయాలని అప్పటి ప్రభుత్వంలోని పెద్దలెవరైనా సూచించారా అని అడగగా స్పందించలేదు. అమెరికాలో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కలిసి మాట్లాడారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని చెప్పారు. అమెరికా వెళ్లిన తర్వాత ఒక్కసారైనా ఆయనను కలవలేదని తెలిపారు. శ్రవణ్ రావును సిట్ బృందం సుమారు 6:30 గంటల పాటు విచారించినా కీలక సమాచారమేమీ లభించలేదని సమాచారం. విచారణ అనంతరం ఆయన మీడియా కంట పడకుండా జూబ్లీహిల్స్ ఠాణా వెనుక గేటు వైపు నుంచి వెళ్లిపోయారు. శ్రవణ్ రావు కావాలనే తమ వద్ద సమాచారం దాస్తున్నారని సిట్ బృందం అనుమానిస్తోంది. ఆయనను మరోసారి విచారించాలనే నిర్ణయానికి వచ్చింది. ఏప్రిల్ 2న మళ్లీ విచారణకు రావాలని సూచించగా అందుకు ఆయన అంగీకరించారు. మలివిడత విచారణ నాటికి మరింత కీలక సమాచారం రాబట్టి శ్రవణ్ రావును ప్రశ్నించాలనే యోచనతో సిట్ బృందం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఇతర నిందితులతో కలిపి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.